గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, వెలుగు ఇలా రకరకాల దినపత్రికలోని ఏ దినపత్రికలో ఏ వార్తలోని అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రిక చూసుకున్నాం. వెలుగు దినపత్రికలో చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. ఇక మన పాటకు ఆస్కార్ సలాం అంటూ ఇచ్చారు. RRR మూవీకి సంబంధించినటువంటి ఒక నాటు సాంగ్ కి సంబంధించి ఒరిజినల్ సాంగ్ కి మరి ఆస్కార్ అవార్డు దక్కించుకున్న ఘనత మరి తెలుగు సినీ చరిత్ర సృష్టించింది సినిమా రంగం అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ప్రధాన హెడ్లైన్ గా ఒక హాఫ్ పేజ్ మొత్తం కూడా మనకి ఆస్కార్ గురించి ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం చూసుకోవచ్చు. మరొక హెడ్లైన్ చూసుకున్నట్లయితే లీక్ అయింది ఈ పేపర్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆల్రెడీ మనం ఇంతకు ముందు నుంచే చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ లీక్ అయ్యాయని. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూసుకోవచ్చు. అయితే నిందితులందరినీ కూడా ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎవరెవరు దీనికి పూనుకున్నారు అనే దానికి సంబంధించి, అలాగే నలుగురు మధ్య పోటీ ఉంది అనే దానికి సంబంధించి కూడా మరొక డీటెయిల్స్ మనం చూసుకుందాం. ఇక కీలక వ్యక్తికి సమన్లు ఇవ్వగానే పిళ్ళై మాట మార్చేశారు అనేది కూడా మనకు ఒక ప్రధాన వార్తగా హెడ్లైన్ గానే కనిపిస్తూ ఉంది. ఇది కూడా మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూసుకుందాం. ఇక కల్తీ కళ్ళు కల్లోలం సృష్టించేస్తుంది అంటూ మరి ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడంతా కూడా ఆ కల్తీ కళ్ళుని ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనే దానిపై స్థావరాన్ని కూడా ముట్టడించారు ఎక్సైజ్ అధికారులు అనే దానికి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మరో అంబర్పేటను తలపించేటటువంటి ఘటన అంటూ కూడా మనకి ఇక్కడ వెలుగులు ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని కూడా మనం డీటెయిల్స్ చూసుకుందాం. ఇక వృద్ధుడి సజీవ దహనం ఆస్తి కోసం చంపారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తుంది. సో ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇక మొదటిగా మనం చూసినట్లయితే ఫస్ట్ మన పాటకు RRR మూవీకి సంబంధించి ఆస్కార్ సలాం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే విశ్వ వేదికపై దరువేసిన నాటు సాంగ్ అనేది కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక సో దీనికి సంబంధించి అవార్డు అందుకున్న చంద్రబోస్ కీరవాణి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అకాడమీ అవార్డు గెలుచుకున్న మేడ్ ఇన్ ఇండియా సినిమాగా RRR రికార్డు సృష్టించింది అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్ గా స్పష్టంగా ఇచ్చారు. ఇక వాళ్ళు మరి కీరవాణి గారు కావచ్చు, చంద్రబోస్ గారు కావచ్చు, రాజమౌళి కావచ్చు, ఇంకా మరి రామ్ చరణ్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇలా అందరు కూడా మరి సిప్లిగంజ్ సాంగ్ ఎవరైతే పాడారో వాళ్ళందరూ కూడా ఈ ఆస్కార్ అవార్డుని అందుకున్న నేపథ్యంలో అంతా కూడా ఒక తెలుగు సినిమా చరిత్రను సృష్టించింది ఇన్ని సంవత్సరాలలో అంటూ కూడా ఆ పాటకు సంబంధించిన టీం అంతా కూడా ఆనంద డోలికలో తేలి ఆడుతున్నారు అనేది మనకి ఎంతో క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ అరుదైనటువంటి దీనిని సంపాదించుకుని ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఒక్కొక్కరుగా కొన్ని విషయాలను మనతో షేర్ చేసుకున్నారు. ఆ విషయాలు కూడా మనం చూడొచ్చు. ఇక అలాగే ది ఎలిఫెంట్ విస్పరర్స్ కు కూడా జస్ట్ డాక్యుమెంటరీ పురస్కారం చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మనం చూసుకోవచ్చు. ఇంకా అలాగే నాటు పాట చరిత్ర సృష్టించింది అంటూ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ పురస్కారాన్ని కైవసం చేసుకున్న వాళ్ళంతా కూడా ఎంతో సంతోషంలో మునిగి ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వాళ్ళందరినీ కూడా ఇక్కడ మనకి ఈ యొక్క సాంగ్ కి సంబంధించిన టీం అందరినీ కూడా మనకి ఇక్కడ మరి మెయిన్ గా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఇంకా ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి సెకండ్ పేజ్ లో ఇచ్చారు, ఫిఫ్త్ పేజ్ లో ఇచ్చారు, చూసుకోవచ్చు. మనకి ఫ్రంట్ లో మాత్రం కేవలం నాటు సాంగ్ అవార్డు అందుకున్న చంద్రబోస్ కీరవాణి అలాగే సంతోషంలో ఉన్నారు ఈ టీం అంతా అంటూ ఆ టీం కి సంబంధించిన అందరినీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే లీక్ అయింది ఈ పేపర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ పేపర్ అంటూ ఇచ్చారు. సెక్షన్ ఆఫీసర్ సిస్టమ్ నుంచి డౌన్లోడ్ చేసి పెన్ డ్రైవ్ లో షేరింగ్ చేశారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఈ నెల 2న పేపర్ లీక్ 5గురికి చేరిన ఈ పేపర్ అంటూ ఇచ్చారు. ఇక ప్రవీణ్ తో సహా మరొక 9 మందిని కూడా అరెస్ట్ చేశారు ఇప్పటికే పోలీసులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పెన్ డ్రైవ్లు, ల్యాప్టాప్స్, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు ఆల్రెడీ అందరి దగ్గర నుంచి అనేది కూడా అధికారులు ఇప్పటికే అన్ని కూడా వారి ఆధీనంలో పెట్టుకున్నారు, వారి ఆధీనంలో ఉంచుకున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. అలాగే
ప్రవీణ్ ను సస్పెండ్ చేసినటువంటి టీఎస్పీఎస్సీ అంటూ కూడా మనకి జరిగాయి. ఈ విషయంలో ఎక్కువగా మరి దీనికి పాల్పడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మొదటి వ్యక్తిగా A1 గా ఉన్నారు ప్రవీణ్. ఇక పోలీస్ కస్టడీలోనే ప్రెసెంట్ ఇప్పుడు ప్రవీణ్ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రవీణ్ తో పాటు మరో 9 మందిని కూడా ఇక్కడ అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ మనకి ఒక పిక్చర్ రూపంలో చూపిస్తున్నారు. సో మనం దాన్ని గమనించవచ్చు. అలాగే మరొకటి చూసినట్లయితే ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్ 4 మధ్య పోటీ అంటూ ఇచ్చారు. ఓటేసేందుకు పోటెత్తిన టీచర్లు అలాగే లెక్చరర్లు 90.4% పోలింగ్ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక అత్యధికంగా గద్వాల్ జిల్లాలో 97.15% మాత్రం జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక ఎల్లుండి సరూర్ నగర్ అలాగే స్టేడియంలో కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది అంటూ ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మన 3rd పేజీలో చూడొచ్చు. మనకైతే స్మాల్ హెడ్లైన్ గా మాత్రమే ఇక్కడ ప్రస్తావించారు మనకి మెయిన్ ఎడిషన్ లో. సో దాన్ని మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక వృద్ధుడి సజీవ దహనం అంటూ కూడా మనకి వెలుగు పేపర్లో ఇచ్చారు. చూద్దాం దానికి సంబంధించి. ఆస్తి కోసం చంపారా లేకపోతే ఇతర ఏదైనా కారణాల అనేది తెలియాల్సి ఉంది అంటూ ఇచ్చారు. ఇక బిడ్డలు మనవడిపై అనుమానాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారిని అరెస్ట్ చేయాలంటూ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఇక కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని జరిగింది ఈ దుర్ఘటన అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వృద్ధుడి సజీవ దహనం మరి బిడ్డలు కావచ్చు మనవళ్ళు కావచ్చు ఆస్తి కోసం ఈ విధంగా చేసి ఉండొచ్చు ఒకవేళ అంటూ గ్రామస్తులంతా కూడా ఒక ధర్నా చేపట్టారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, ఈ విషయం విచారించాలి అంటూ కూడా అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరొక వార్త మనం చూసినట్లయితే కీలక వ్యక్తికి సమన్లు ఇవ్వగానే పిల్లై మాట మార్చేశారు అంటూ ఇక్కడ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ పై సిబిఐ స్పెషల్ కోర్టులో ఈడీ వాదనలు కూడా కొన్ని వినిపించినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో దానికి సంబంధించి మేము బెదిరించినట్టు గతంలో ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే పిల్లై మరి నేను కవిత బినామీని అంటూ కూడా కొన్ని విషయాలు ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. కానీ మళ్ళీ కొన్ని రోజులు అవ్వగానే మరి యూటర్న్ తీసుకొని ఆ మాటను మార్చేసినట్లుగా తెలుస్తుంది. ఇక కీలక వ్యక్తి సమన్లు ఇవ్వగానే జరిగింది ఈ విషయం అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇక లిక్కర్ స్కామ్ పై సిబిఐ స్పెషల్ కోర్టులో కూడా ఈడీ కొన్ని వాదనలు వినిపించినప్పటికీ కూడా అక్కడ చూసినట్లయితే ఇక మేము బెదిరించినట్లు గతంలో కూడా మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బుచ్చిబాబుతో కలిసి పెళ్లైని విచారించారు, ఇద్దరిని కూడా కలిపి విచారించినట్లుగా తెలుస్తుంది. ఇక వాళ్ళిద్దరిని కూడా కలిపి ఒకేసారి కూడా విచారించాలి అని కూడా ఇతరులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కస్టడీ పొడిగించాలని కూడా విజ్ఞప్తి చేశారు. మళ్ళీ 16 వరకు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా కూడా తెలిసింది. ఇప్పటికే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా ఢిల్లీలో ఈడీ అధికారులు మరి సోదాలు ఆమెపై మరి విచారణ కొనసాగించిన తర్వాత తదుపరి మరి విచారణకు 16కి వాయిదా వేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆల్రెడీ నోటీసులు కూడా జారీ చేశారు. ఆ విషయం కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే. సో మరి ఇక్కడ పిల్ల విషయానికి వచ్చినప్పుడు కూడా మనకి మళ్ళీ లిక్కర్ స్కామ్ పై మాట మార్చేశారు పిల్ల అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇంకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకమైన ఒక వ్యక్తిగా సమన్లు ఇవ్వగానే అరుణ్ రామచంద్ర పిల్లై తన స్టేట్మెంట్ ను మార్చుకున్నారు అంటే ఈడీ ఆరోపించింది అనేది కూడా తెలుస్తూ ఉన్నట్లుగా మనం గమనించాలి. సో కొన్ని విషయాలు మరి బయటికి రాగానే కొన్ని విషయాలను వాళ్ళు మాటలు మార్చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ విధమైనటువంటి ప్రక్రియలు ఎందుకు కొనసాగుతున్నాయి అనే దానిపై ఈడీ అధికారులు ఇంకా లోతుగా విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి మళ్ళీ స్టే విధించినట్లుగా కూడా తెలుస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై కూడా స్టేటస్ అంటూ ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం 2nd పేజ్ లో మనం చూడొచ్చు. సో మరొక వార్త మనం చూసే కల్తీ కళ్ళు కల్లోలం సృష్టిస్తోంది అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక కిక్కు కోసం క్లోరల్ హైడ్రేట్ కలుపుతున్న మాఫియా దందా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక కెమెరా క్లిక్ అనిపించింది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కిక్కు కోసం మరి మనుషుల యొక్క ఆరోగ్యం మీద దెబ్బతీసేటటువంటి హైడ్రేట్ కూడా కలుపుతున్నారు ఈ మాఫియా దందా అనేది కూడా తెలుస్తుంది. అలాగే ఒక్కరోజు తాగుతున్న పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారు. ఈ విధమైనటువంటి క్లోరైడ్లు కలపడం వల్ల హైడ్రేట్లు కలపడం వల్ల అనేది కూడా తెలుస్తుంది. మనుషుల యొక్క మరి ప్రాణాలతోటి చెలగాటమాడుతున్న వారి యొక్క ఆరోగ్యంపై మరి దెబ్బతీసేటటువంటి ఈ యొక్క కెమికల్స్ కలపడం వల్ల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు అనేది కూడా మరి దీనిపై మరి పూర్తి విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తుంది ఎక్సైజ్ శాఖ అధికారులు. అలాగే ఒక్కరోజు తాగినా కూడా వాళ్ళు పిచ్చెక్కిన వాళ్ళలాగా చేసేస్తున్నారు. అలాగే ఇక పక్క రాష్ట్రాల నుంచి కూడా జిల్లాల్లోని డిపోలకు ఇది చేరవేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. కళ్ళు కాంపౌండ్లలో తనిఖీలు వద్దని చెప్పి ఓ మంత్రి నుంచి ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుసు. కొన్ని కళ్ళు కాంపౌండ్లలో ఎటువంటి తనిఖీలు చేయదని మంత్రులు కూడా చెప్పడం జరుగుతుంది. దీని వెనుక ఎవరి హస్తం ఉంది అనే దానిపై అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతున్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు.
అలాగే ఇంకా చూసినట్లయితే కల్తీ కళ్ళు వల్ల వ్యాపారం దెబ్బతిని నష్టపోతున్న గౌడ కులస్తులు అంటూ కూడా తెలుసు. ఇప్పుడు సిన్సియర్ గా మరి వారి యొక్క కుల వృత్తిని కాపాడుకునే వాళ్ళు, వాళ్ళ కుల వృత్తిని ఆ విధానంలో కొనసాగి ఆ పనులు చేసుకునే వాళ్ళకి ఇటువంటివి ఉండడం వల్ల వాళ్ళ వృత్తిలో వ్యాపారంలో నష్టపోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక కల్తీ కళ్ళు వల్ల వ్యాపారం దెబ్బతిని నష్టపోతున్న గౌడ కులస్తులంతా కూడా, అలాగే గతంలో కూడా అల్ప్రాజోలం డైజోఫామ్ తో కూడా కృత్రిమ కళ్ళు తయారు చేసిన ముఠాలు కూడా ఉన్నాయి, ఆ దాఖలాలు కూడా లేకపోలేదు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక ఇప్పుడు చూసినట్లయితే క్లోరోహైడ్రేట్ తయారు చేస్తూ అది ప్రమాదకరం అని తెలిసినా కూడా అది కలుపుతూ మనుషుల యొక్క మనుగడతో మరి వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎక్స్పర్ట్లందరూ కూడా దీనిపై మరి అనేకమైనటువంటి టెస్టులు కూడా చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఖచ్చితంగా క్లోరల్ హైడ్రేట్ కలుపుతూ దీని యొక్క ప్రభావాన్ని చూపుతూ ఉన్నారు మనుషులపై. కేవలం ఆ కొద్దిసేపు మత్తెక్కించడానికి, వాళ్ళకి కిక్కు రావడానికి చేసిన ఆ తర్వాత వాళ్ళు పడుతున్నటువంటి వేదన, ఆ బాధ అంతా ఇంత ఉండదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనివల్ల మరి అసలు వాళ్ళు అంటే గౌడ కులస్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళ వృత్తి ఏదైతే ఉందో వాళ్ళు చాలా వరకు నష్టపోతున్నారు అనేది కూడా వాళ్ళు విన్నవించుకుంటున్నారు. అధికారులకు ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోండి అంటూ కూడా వాళ్ళు అధికారులకు విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజీలో మనం చూడొచ్చు. అలాగే మరొక వార్త చూసినట్లయితే వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఖమ్మం జిల్లా పుటాని తండాలోని ఈ దారుణం చోటు చేసుకుంది అంటూ ఇచ్చారు. ఇక పిల్లాడు బయట ఆడుకుంటుండగా దాడి చేసిన కుక్కలు హైదరాబాద్ తీసుకెళ్తుండగా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇక అలాగే మరో 3 చోట్ల కూడా 6గురిపై ఈ కుక్కలు దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అధికారులు GHMC అధికారులు కూడా 30 బృందాలుగా మరి వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలి, వాటిని ఎక్కడికక్కడ అరికట్టాలి అనే విధంగా ఇప్పటికే GHMC అధికారులు కూడా స్పందించారు. అయినప్పటికీ కూడా ఇంకా ఇటువంటి అగాత్యాలు, ఈ వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నటువంటి ఘటనలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఇంకా తెలియనివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి అనేది చిన్నపిల్లల విషయంలో కావచ్చు, మరి ఎక్కడ చూసినా మరి ఈ వీధి కుక్కలు అనేవి చాలా ఎక్కువగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇలా చిన్న చిన్న పిల్లలు మరి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకి. అలాగే ఇక హైదరాబాద్ తీసుకెళ్తుండగా, ఖమ్మం నుంచి హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలోనే పసిబాలుడు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇక మరో 3 చోట్ల కూడా 6గురిపై కూడా ఈ కుక్కలు దాడి చేసినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వీధి కుక్కలు మరో బాలుడిని చంపేసే కాలనీలో ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకుంటున్న 5 ఏళ్ల చిన్నారిపై అంటే సేమ్ యాజ్ గా మనకి ఇంతకు ముందు కూడా 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి చిన్నారి ప్రదీప్ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఇప్పుడు కూడా సేమ్ యాజ్ గా అదే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజ్ లో చూడొచ్చు. మొత్తంగా అయితే అధికారులు స్పందించి ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా మరి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి వెలుగులో ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన హెడ్లైన్ గా అంటే మనకి భూమి దద్దరిల్లేలా తెలుగు పాట అంటూ ఆస్కార్ RRR మూవీకి సంబంధించి వీరనాటు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక చంద్రబోస్ అలాగే కీరవాణి ఇద్దరు కూడా ఆ యొక్క అవార్డు తీసుకొని ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్ అంటూ కూడా వాళ్ళిద్దరు కూడా ఎంతో గర్వంగా సినీ చరిత్రని సృష్టించినటువంటి చరిత్ర సృష్టించినటువంటి ఆ ఆస్కార్ అవార్డును పట్టుకుని వాళ్ళ యొక్క ఆనందాన్ని మరి షేర్ చేసుకుంటున్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఈ సాంగ్ పాడిన వాళ్ళు, అలాగే రామ్ చరణ్, అలాగే NTR వీళ్ళంతా కూడా ఎంతో ఆనందంలో ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్ ప్రధాన వార్తగా అంటే ఈరోజు మనకి మెయిన్ ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గా అంటే ఇంకా RRR మూవీకి సంబంధించి ఆస్కార్ వచ్చిన సందర్భంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆస్కార్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అంటూ నాటు అంటూ కూడా ఆస్కార్ తెచ్చిన మరి అందరు కూడా ఎంతో సంతోషంతో వాళ్ళ విక్టరీని చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక తెలుగు సినిమా రేంజ్ని పెంచేసినటువంటి విక్రమార్కుడు అంటూ పాన్ ఇండియా వసూళ్ల వర్షం కురిపించినటువంటి మగధీరుడు, తెలుగు సినిమాని ఆస్కార్కి తీసుకెళ్లిన బాహుబలి అంటూ అతడే దర్శక ధీరుడు రాజమౌళి అంటూ కూడా ఆయనను ప్రశంసలతో ఆయనని లేపినటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎంతో మరి కష్టపడి శ్రమించి ఈ యొక్క అవార్డు దక్కించుకున్నారు అంటూ కూడా మరి ఈరోజు అందరు కూడా ఎంతో సంతోషాన్ని
వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ గా చూడొచ్చు. అలాగే ఇక ఆస్కార్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అంటూ ఇక్కడ మనకి ఇచ్చారు. దానికి సంబంధించి కూడా సత్తా చాటిన RRR చిత్రం అంటూ కూడా మరొకరు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 2 ఆస్కార్లలో భారతీయులకు డబుల్ ధమాకా అని చెప్పుకోవచ్చు ఇది అనేది కూడా మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. అలాగే ఆస్కార్ వేదికపై కాలభైరవ రాహుల్ సిప్లిగంజ్ ప్రదర్శన అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వారి పాటకు కాలు కదిపిన హాలీవుడ్ నృత్య కళాకారులు నాటుకు అవార్డు ప్రకటించగానే పెద్దగా అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది అక్కడ స్టేజ్. భూమి దద్దరిల్లుతుందా అన్నంత ఈ విధంగా మరి అక్కడ ఆ యొక్క సౌండ్స్ వచ్చాయి అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే నాటుకు అవార్డు ప్రకటించగానే పెద్దగా అరుపులు, పాట అయ్యాక లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపినటువంటి అక్కడ జన సమూహం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రానికి ఆస్కార్ల పంట అంటూ కూడా ఇచ్చారు. ఇక ఉత్తమ దర్శకుడు ఒరిజినల్ స్క్రీన్ ప్లే సహా 7గురికి ఈ పురస్కారాలు అందినట్లుగా తెలుస్తుంది. ఉత్తమ నటుడు బ్రెండన్ ఫ్రేజర్, ఉత్తమ నటి మిషెల్ యో అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 10th పేజ్లో సినిమా మూవీ పేజ్లో మాత్రం మనకు అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇచ్చారు దీనికి సంబంధించి అనేది మనం గమనించవచ్చు. సో మరొక వార్త చూస్తే ఇక లీక్ అయింది ఏఈ ప్రశ్న పత్రం అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక TSPSCకి సంబంధించి ఆల్రెడీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం. దీనికి సంబంధించిన మరి ఈ ప్రశ్న పత్రాన్ని ప్రవీణ్ అనే వ్యక్తి మరి దీనిని లీక్ చేయడం జరిగింది. సిస్టంలో నుంచి పెన్ డ్రైవ్లోకి వేసుకొని దాని నుంచి ఇతరులకు షేర్ చేయడం జరిగింది అనేది కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఒక 9 మందిని ప్రవీణ్తో పాటు మరో 9 మందిని అరెస్ట్ చేశారు. ఇంకెవరైనా ఉన్నారా, ఈ ప్రశ్న పత్రం ఎంతమందికి లీక్ అయింది, ఎక్కడి వరకు వెళ్ళింది అనే దానిపై కూడా పూర్తి దర్యాప్తు జరుపుతున్నారు అధికారులు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో మ్యాస్టీస్గా ఇక్కడ కూడా మనకి అదే ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో కూడా. సో డీటెయిల్స్ చూస్తే ఇక టౌన్ ప్లానింగ్ దిశగా అనుమానించినటువంటి అధికారులు ఇక పోలీసుల విచారణలో అసలు విషయం వెల్లడించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్షకు సుమారు 55,000 మంది రాసిన పరీక్ష రద్దు చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక అలాగే నేడు TSPSC భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. లీక్ సూత్రధారులు ఉపాధ్యాయురాలు, ఆమె భర్త కావడం గమనార్హం అంటూ ఇచ్చారు. ఇక TSPSCలో ఉద్యోగులు పాత్రధారులు ఉమ్మడి ఉన్నారు అనేది కూడా ఇచ్చారు. ఇక తమ్ముడికి ఉద్యోగం కోసం టీచర్ నిర్వాహం కూడా ఒకటి గమనార్హం, గమనించాలి అంటూ ఇచ్చారు. అలాగే ప్రవీణ్ కు 10 లక్షలు ఇచ్చిన టీచర్ రేణుక, ఏఈ ప్రశ్న పత్రాలను లీక్ చేసి ఇచ్చిన ప్రవీణ్ అంటూ కూడా 10 లక్షలకు ఈ ప్రశ్న పత్రాన్ని లీక్ చేసి ఇచ్చినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇక ఆపై మరో 4గురికి టీచర్ అమ్మినట్లు కూడా నిర్ధారణ. అతనికి 10 లక్షలకి కొనుక్కుని మళ్ళీ తర్వాత ఒక 4గురికి మళ్ళీ కొన్ని లక్షలకు అమ్ముకున్నట్లుగా కూడా తెలుస్తుంది అదే పేపర్ని అంటూ కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ విషయంపై 9 మందిని అరెస్ట్ చేశారు. మరి ఇంకో 5గురు ఉద్యోగులపై కూడా వేటు పడింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ ప్రశ్న పత్రము కూడా లీక్ అయిందా అనే అనుమానాలు కూడా కొంత వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇక్కడ దీనికి సంబంధించి మరిన్ని దర్యాప్తులు కూడా జరుపుతూ ఉన్నారు అధికారులు అనేది కూడా తెలుస్తుంది. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 12th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే ఇవే జరిగాయా, ఇంకా ఏవైనా జరిగాయా, ఇవి ఎంతమందికి వెళ్ళాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇది వెళ్తూ ఉంది, ప్రశ్న పత్రం లీక్ అవుతూ ఉంది అనే దానిపై కూడా పూర్తి దర్యాప్తు జరుపుతున్నారు అధికారులు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికే నిందితులు ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేశారు. ఇప్పుడు పోలీస్ కస్టడీలో అందరూ ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చేశారు. సో మరొక వార్త చూద్దాం. ఇంకా రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ఉంటే మనకి ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఇచ్చారు. ఇక హాజరు కానున్న 9,47,699 మంది విద్యార్థులు అంటూ కూడా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చారు. అలాగే ఇక 1,473 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు అధికారులు, విద్యాశాఖ మండలి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చేసారు. ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి మనకి. అలాగే విద్యార్థులు ఒత్తిడి వద్దు అంటూ కూడా అధికారులందరూ ఎప్పటికప్పుడు విద్యార్థులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు, వారిని మోటివేట్ చేస్తూ ఉన్నారు. పేరెంట్స్ కూడా వాళ్ళు ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి మరి నిరుత్సాహానికి గురి కాకుండా వాళ్ళని బాగా మోటివేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ పోయినా కూడా, ఒకవేళ ఏదైనా సరిగా రాయలేకపోయినా కూడా మళ్ళీ రాసుకోవచ్చు అనేటటువంటి అవగాహన వాళ్ళకి కల్పించండి. మనస్తాపానికి గురైపోయి వాళ్ళు ఏదో చేసుకునేలాగా, బలవన్మరణాలకు పాల్పడేలాగా ఇలా ఉండకుండా వాళ్ళని మోటివేట్ చేయండి అనే విధంగా కూడా అధికారులు కూడా ప్రతి ఒక్కరికి కూడా కౌన్సిల్ చేస్తున్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా అర్థమవుతుంది. సో విద్యార్థులు అసలు ఒత్తిడి అనేది లేకుండా హ్యాపీగా ఎగ్జామ్స్ రాయండి అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అలాగే
మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా అందరికీ కూడా చాలా వరకు దిశానిర్దేశాలు చేశారు. అందరినీ కూడా స్టూడెంట్స్ ఎవరిని కూడా నిరాశకు గురి కానివ్వద్దు, ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించండి మొదటిగా ఎగ్జామ్స్ కి సంబంధించి అనేది కూడా మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక రేపటి నుంచి ఒంటిపూట బడులు కూడా స్టార్ట్ అవుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా తెలుస్తుంది. మిగతా క్లాసెస్ వాళ్ళకందరికీ కూడా 1 to 10th క్లాస్ వాళ్ళందరికీ కూడా హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. అలాగే రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. వారికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 8th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. మొత్తంగా అయితే ఇంటర్ విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీచర్స్ పై, అలాగే తల్లిదండ్రులు వారిని ఎక్కువగా మరి మోటివేట్ చేయాలి. వారు ప్రతి విషయంలో కూడా మరి ఆత్మస్థైర్యంతో ఉండే విధంగా వాళ్ళు మోటివేట్ చేయాలి అనే విధంగా మనకి ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక విషయానికి వచ్చినట్లయితే ఆధారాలను చెరిపేశారు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ ఆధారాలు అనేది మనం చూసినట్లయితే వివేక హత్యలో అవినాష్ పాత్ర స్పష్టంగా ఉంది అంటూ కొన్ని చెప్తూ ఉన్నాయి. ఇక కీలక ఆధారాలు కూడా హైకోర్టుకు సమర్పించిన సిబిఐ అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇంకా అలాగే సిబిఐ ఆఫీస్లో అవినాష్ ప్రెస్ మీట్ పై హైకోర్టు ఫైర్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఇక పిటిషన్ పై తీర్పు రిజర్వ్ ఇచ్చారు. ఇక అప్పటిదాకా అరెస్ట్ వద్దు అంటూ కూడా చెప్పింది ఇప్పటికే హైకోర్టు కూడా అనేది ఇచ్చారు. ఇక సిబిఐ ఎదుట హాజరుపై మినహాయింపునకు కూడా నో చెప్పినట్లుగా తెలుస్తుంది. వివేక హత్య కేసుకు సంబంధించి అనేది కూడా అవినాష్ రెడ్డిని మరి ఎవరు కూడా ఏమీ అనొద్దు అంటే కూడా కోర్టు కొన్ని రోజులు స్టే విధించింది. ఆ స్టే అయిపోయే వరకు కూడా ఎవరు కూడా తనని కదిలించొద్దు, ఏమనొద్దు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త చూసి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిబిఐకి బ్రేక్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. దర్యాప్తుపై ముందుకెళ్లొద్దని సుప్రీం స్పష్టీకరణ చేసినట్లు తెలుస్తుంది. సర్కార్ పిటిషన్ పై జూలై 31 వరకు కూడా తర్వాత నిర్ణయం తీసుకుందాం. 31 వరకు, జూలై 31 వరకు అయితే ఈ విషయాన్ని పక్కన పెట్టేయండి అన్న విధంగా ఉంచారు. ఇక ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం, అప్పటిదాకా దర్యాప్తు చేపట్టవద్దని కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. తెలంగాణ సర్కార్కు మరో 4 నెలలు ఊరట లభించినట్లే ఈ విషయంపై అనేది కూడా మనకి ఎంతో క్లియర్ గా ఇచ్చారు. ఇక 2న సింగరేణి ఎన్నికల షెడ్యూల్ విడుదలవబోతుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఈసారి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు ఉంటాయి. కార్మిక సంఘాల నేతలతో భేటీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడించారు అన్ని విషయాలను కూడా అంటూ కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక 2నే ఎన్నికల షెడ్యూల్ కూడా, సింగరేణి ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చేసారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే సాక్షి చూద్దాం. సాక్షి పత్రిక మనం చూసినట్లయితే తెలుగు పాటకు ఆస్కార్ డాన్స్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. చూసినట్లయితే నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పురస్కారం లభించింది అంటూ కూడా మనకి ప్రతి పేపర్లో కూడా మెయిన్ ఈ రోజు అంటే ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ గా ఒక హాఫ్ పేజ్ అంతా కూడా తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది అంటూ ఆస్కార్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక కీరవాణి, చంద్రబోస్, అలాగే సిప్లిగంజ్, ఎన్టీఆర్, అలాగే రామ్ చరణ్ వీళ్ళంతా కూడా ఎంతో ఆనందంలో ఉన్నారు అనేది కూడా వాళ్ళంతో మరి తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాం అంటూ కూడా మన సినిమా ఇండస్ట్రీ చరిత్ర సృష్టించింది అన్నట్లుగా వాళ్ళందరూ కూడా రాజమౌళి ఇంకా అందరూ కూడా ఎవరెవరి ఆనందాన్ని వాళ్ళు అనేక రకాలుగా షేర్ చేసుకుంటున్నారు. ఇక రాజమౌళిని మరి ఎంతో ఆయన అన్నిటికీ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నిట్లో కూడా ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆయన కష్టానికి ప్రతిఫలం ఇది అన్నట్లుగా కూడా రాజమౌళిని కాల భైరవ అంటూ కూడా ఆయన ఎంతో పైకి మరి ప్రశంసలతో ఆయనను లేపినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక అలాగే లాస్ ఏంజలస్లో అవార్డు అందుకున్న కీరవాణి, చంద్రబోస్ దేశానికి తొలి ఆస్కార్తో రికార్డు సృష్టించిన RRR మూవీ ఇది అనేది కూడా మనకి చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో కూడా మన దేశానికి చెందిన అవార్డ్స్ రావడం మనకి ఎంతో గర్వకారణంగా ఉంది అంటూ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్టయితే ఊర నాటు అంటూ ఆస్కార్ హిట్ అంటూ ఉక్రెయిన్లో కూడా 15 రోజుల కష్టం అంటూ కూడా అంటే అక్కడ 15 రోజులు కష్టపడి ఉక్రెయిన్లో కూడా మరి అక్కడ సాంగ్కి అనేక చోట్ల ఆ సాంగ్ని తీశారు. ఆ సాంగ్ కోసం ఎంతో కష్టపడ్డారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇంకా ఆ సాంగ్కి సంబంధించి ఇంకా అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే ఇంత కష్టపడినందుకు, ఇంతమంది శ్రమించినందుకు, ఎన్ని రకాలైనటువంటి మరి కష్టాలకు మొత్తం కూడా మర్చిపోయి మరి తెలుగు నేల దద్దరిల్లే విధంగా మనకి తెలుగు సినిమా చరిత్ర ఆస్కార్ సాధించడం అనేది ఎంతో గొప్ప ధన్యత అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే
ఇక చందాదారుల సొమ్ముతో దందా అంటూ ఇచ్చారు. సేకరించిన డబ్బులను దారి మళ్లించిన మార్గదర్శి అనేది మనకి మార్గదర్శికి సంబంధించి మనకి సాక్షిలో ఇచ్చారు. చూద్దాం ఆ డీటెయిల్స్ కూడా. ఇక సొమ్ములు మన చందాదారులవి, పెత్తనం పక్క రాష్ట్రాల వారిది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో చూసినట్లయితే ఇదో పోంచి స్కామ్ అంటూ కూడా ఇచ్చారు. అక్రమాలకు ఆధారాలు ఉన్నాయన్న కోర్టులు, పలువురు చందాదారుల నుంచి ఫిర్యాదులు కూడా అందాయి అనేది కూడా తెలుస్తుంది. ఇక మార్గదర్శిలో పెట్టినటువంటి సేకరించినటువంటి డబ్బంతా కూడా పక్కదారి మళ్లించారు అనేది కూడా తెలిసింది. అన్ని దాచేది మన రాష్ట్రం, అనుభవించేది పక్క రాష్ట్రాలు అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 10th పేజీలో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే మార్గదర్శిలో మరి ఎవరైతే డబ్బులు జమ చేసుకుంటున్నారో అవన్నీ కూడా పక్కదారి మళ్లిస్తూ ఉన్న మార్గదర్శి గ్రూప్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చందాదారుల సొమ్ముతో దందా కొనసాగిస్తున్నారు అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూస్తే ఇక ఏఈ పేపర్ లీక్ అయింది అనే దానికి సంబంధించి మనకి ప్రతి పేజీలో కూడా ఇచ్చారు, ప్రతి దినపత్రికలు కూడా ఇచ్చారు, అలాగే ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 2 ఉద్యోగులపై టీఎస్పీఎస్సీ వేటు వేసినట్లుగా తెలుస్తుంది. వారితో పాటు మరో 9 మందిని కూడా వేటు వేశారు. ఇప్పటికే పోలీస్ కస్టడీలో అందరూ కూడా ఉన్నారు అనేది కూడా మనం గమనించవచ్చు. మ్యాజిస్ట్రేట్స్గా మనకి సాక్షులు కూడా అదే ఇచ్చారు. ఇంకా 13th పేజ్లో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే ఇక ఈ నెల 5న జరిగిన పరీక్ష 2 పేపర్లు ముందే లీక్ అయినట్లుగా తెలుస్తుంది. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పేపర్ కూడా బయటకు వచ్చినట్లుగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక టీచర్ రేణుక ఆమె భర్తతో కలిసి ప్రవీణ్ వ్యవహారం కొనసాగింది అనేది కూడా తెలుస్తుంది. ఏఈ పేపర్ పలువురికి విక్రయించారు, అలాగే టౌన్ ప్లానింగ్ పేపర్ కూడా అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అమ్మేందుకు ప్రయత్నాలు చేశారు ఆ టౌన్ ప్లానింగ్ పేపర్ని కూడా అనేది ఇచ్చారు. అలాగే ఇక 9 మందిని అరెస్ట్ చేశారు. ఫోరెన్సిక్ విశ్లేషణ తర్వాతే లీకేజీలపై పూర్తి స్పష్టత కూడా ఇస్తాము అంటూ కూడా టీపీసీ వివరించినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు డీసీపీ. అలాగే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే 13th పేజీలో మనం చూడొచ్చు అనేది అయితే ఇచ్చారు. దర్యాప్తు ప్రారంభించొద్దు అంటూ మరొక వార్త మనకి ఇక్కడ సంచలనంగా కనిపిస్తూ ఉంది. ఏంటి అనేది చూసినట్టయితే తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూలై 31 వరకు కూడా 4 నెలల వరకు కూడా స్టే విధించారు. కాబట్టి దీనిపై ఎటువంటి దర్యాప్తు కూడా ప్రారంభించొద్దు, 31 తర్వాత ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూస్తే కమలంలో అసంతృప్తి స్వరాలు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇప్పటికే బండి సంజయ్ పై ఎంపీ అరవింద్ విమర్శలు గుప్పిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. అలాగే తాజాగా బండి విధానాలను కూడా తప్పుబట్టిన ఆ పార్టీ నేతలే అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చూస్తే తప్పుబట్టిన ఆ పార్టీ నేత పేరాల శేఖర్రావు ఇక సంజయ్ పై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలకు సమర్థన అంటూ కూడా ఇచ్చారు. అలాగే జిల్లాల్లోనూ సైతం కూడా మద్యం లుకలుకలు వినిపిస్తూ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే మరి అక్కడ వారిపైనే విమర్శలు గుప్పించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకి కమలంలో అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి అనేది మనకి సాక్షులు ఇచ్చారు. సో మరొక దినపత్రిక మనం చూసుకున్నట్లయితే ఇంకా మరొక వార్తాపత్రిక మనం చూద్దాం. ఇక నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే నమస్తే తెలంగాణ పేపర్లో కూడా మనకి సేమ్ ఫస్ట్ ప్రధానంగా అంటే RRR ఆస్కార్. ఇంకా ఈ రోజు అంటే మనకి హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే మన తెలుగు చిత్రసీమకు సంబంధించి ఆస్కార్ గురించి మాత్రమే. RRR మూవీ ఆస్కార్ అవార్డు దక్కించుకోవడం ఎంతో మరి గొప్పగా భావిస్తున్నామంటూ ఇటు సీఎం కేసీఆర్ కూడా మరి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపినట్లుగా తెలుస్తుంది, అభినందనలు తెలిపినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక ప్రపంచ సినీ యవనికపై తెలుగుడి సత్తా చాటారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక విశ్వ శిఖరంపై నాటు అంటూ కూడా మనకి అనేక మరి పొగడ్తలతో ముంచెత్తినట్లుగా తెలుస్తుంది. ఇక భారతీయ చిత్రాలకు 2 అవార్డులు సొంతం. ఉత్తమ డాక్యుమెంటరీగా ది ఎలిఫెంట్ విస్పరర్స్ గా, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ నాటు పాట, సినీ కుంభస్థలాన్ని కొట్టినటువంటి ఎస్ఎస్ రాజమౌళి అంటూ కూడా ఆయనకు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు అంటూ కూడా రాజమౌళి గురించి కూడా చెప్తూ వస్తున్నారు. ఇక ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి, చంద్రబోస్ స్వల్ప నృత్యాన్ని సవాల్ చేసిన హుక్ స్టైప్, రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ్ లైవ్ పర్ఫార్మెన్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈరోజు ప్రతి పేపర్లో కూడా ఎక్కడ చూసినా కూడా మనకి RRR సంబంధించి ఆస్కార్కి సంబంధించి అలాగే ఇంకా అవార్డులు, ఇంకా రేపటి నుంచి స్కూల్స్ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి అలాగే ఇంకా కొన్ని చోట్ల మరి చందాదారులు
సొమ్ము అంతా కూడా మార్గదర్శి దారి మళ్లిస్తుంది అనే విషయాలపై క్వశ్చన్ పేపర్స్ లీక్ అయ్యాయి. ఇలా అన్ని మరి అలాగే వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో మరి చిన్న పిల్లలు బలైపోతున్నారు అనేది దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ప్రతి పేపర్లో కూడా ఇచ్చారు. సో ఇదండి ఇవాల్టి పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.